మాక్సిమం 10th క్లాస్ లెవెల్లో ఇది చెప్పారు. ఏ కాకుండా ఐటీఐ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, గ్రామీణ ఇప్పుడు మనకి రూరల్ ఏరియాలోకి వెళ్ళిపోతే వాళ్ళకి ఎడ్యుకేషన్ అంత అందుబాటులో ఉండదు. మాక్సిమం వాళ్ళు ఐటీఐ వైపు వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ గల్ఫ్ కంట్రీస్ కాకుండా మన ఇండియా లెవెల్లో ఎక్కడ మంచిగా దొరుకుతాయి? ఇండియా లెవెల్లో చూడండి, ఇప్పుడు సపోజ్ మొబైల్ రిపేరింగ్ గురించి నేర్చుకున్నారు, చిన్న మొబైల్ షాప్స్లో వాటిల్లో పనిచేయగలుగుతారు అనమాట. జనరలీ మేము కూడా రూరల్ స్టూడెంట్స్ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే మ్యాక్సిమం మంది దే వాంట్ టు గెట్ ఇన్ టు గవర్నమెంట్ జాబ్స్. వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటంటే ఏం చేసుకున్నా కానీ గవర్నమెంట్ జాబ్స్ చేసుకుందాము అనే మైండ్ సెట్లో ఉంటారు వాళ్ళు. అంటే గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసుకోవడం కానివ్వండి, ఆర్ ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ రాసుకోవడం కానివ్వండి, వాళ్ళ మెంటాలిటీ అటు సైడ్ ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఏఐ విల్ ఆల్సో ఇంపాక్ట్ ది గవర్నమెంట్ జాబ్స్ ఆల్సో. ఇప్పుడు ఉన్నన్ని ఓపెనింగ్స్ నెక్స్ట్ 3-4 yearsలో ఉండకపోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ ఫిట్టింగ్ ఇవి ఏదైతే చేస్తున్నారో, ఇప్పుడు చూడండి సింపుల్ ఈ ఐటీఐ జాబ్స్ ఏంటి, వెరీ సింపుల్ జాబ్స్. అంటే మీకు ఫిట్టింగ్ నేర్పిస్తారు, మీకు ఆ మొబైల్ రిపేరింగ్ ఎలా చేయాలో నేర్పిస్తారు. అవన్నీ రోబోట్ చేయలేవా? రోబోట్ ఈజీగా చేయగలుగుతుంది. సో వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే రూరల్ స్టూడెంట్స్కి వాళ్ళకి ఇంత ఇన్ఫర్మేషన్ లేదు. బట్ వీఆర్ లివింగ్ ఇన్ సోషల్ మీడియా ఎరా. ప్రతి ఒక్కళ్ళ ఫోన్లో ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళ ఫోన్లో ఇప్పుడు చాట్ జీపీటీ కూడా ఫ్రీయే. బేసిక్ వర్షన్ ఆఫ్ చాట్ జీపీటీ ఇస్ ఫ్రీ. సో వాళ్ళు అవి నేర్చుకోవచ్చు. ఎక్స్ట్రీమ్ రిమోట్ రూరల్ డిస్ట్రిక్ట్లో ఉన్నా కానీ అందరికీ 1 day 1 GB అయితే ఫ్రీ, ఇంటర్నెట్ ఫ్రీ, ఇంట్లో కూర్చునే ఫోన్ నుంచే నేర్చుకోవచ్చు. సో దే ఇస్ నథింగ్ స్టాపింగ్ దెమ్. యాక్చువల్లీ వాళ్ళకి ఏంటంటే ఆ కరెక్ట్ గైడెన్స్, కరెక్ట్ అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళు దే ఆర్ టేకింగ్ రాంగ్ డెసిషన్స్ ఆర్ దే ఆర్ టేకింగ్ డెసిషన్స్ విచ్ ఆర్ అవుట్ ఆఫ్ కంట్రోల్.